where we are, where we stand in the life, where we stand in the evolution, where is our జర్నీ. దాంట్లో బేసికల్గా ఏంటంటే నార్మల్ మ్యాన్కి అయితే ఇన్వల్యూషను ఎవల్యూషను అంటే ఏంటి, భర్తకి బ్రహ్మాండం నుంచి కానివ్వండి, అబ్సల్యూట్ నుంచి కానివ్వండి, శక్తి దాని నుంచి కానివ్వండి, సైంటిఫిక్గా ఎవల్యూషన్. దాంట్లో వచ్చినప్పుడు మనిషి 3 వర్గాలు అంటే ఖనిజ వర్గము, వృక్ష వర్గము, జంతు వర్గం దాటి మానవ వర్గానికి వచ్చి మానవ వర్గంలో కొంత పురోగమించి 5th రూట్ రేస్ దాటి 6th రూట్ రేస్ ఎంట్రన్స్ టైంలో ఉన్న మనిషికి ఆరోహణ అయిపోయి అవరోహణ కార్యక్రమంలో ఉంటాం మనం. అవరోహణ కార్యక్రమంలో అంటే మనకు అవతరణ అంటారు తెలుగులో, అవతారాలు పైనుంచి కిందకి దిగి రావటాన్ని ఇన్వల్యూషన్ అని తీసుకుంటే, ఎవల్యూషన్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనేది చూసుకున్నప్పుడు నార్మల్ మ్యాన్ ఏమనుకుంటాడంటే శివోహము, అహం బ్రహ్మస్మి, నమో నారాయణాయ, ఈ లెక్క శక్తి అని అనుకొని వాళ్ళు ఆ లోకంలో ఐక్యం, బ్రహ్మైక్యం కావడం, శివైక్యం కావడం అట్లా వాళ్ళు అనుకుంటారు. యాజ్ యోగ సాధక ఆఫ్ మాస్టర్ శ్రీదేవి మనం రోజు చేసే ప్రాక్టీస్ ఏంటి, ఫిల్అప్ అండ్ ఫిల్అవుట్. మనం లోపల ఉన్నటువంటి యొక్క కుండలని వ్యూ ఏంటి, ఈ జన్మకి సంబంధించిన ప్రోగ్రామ్ మాత్రమే తీసుకొని అది వస్తుంది. వేర్ దేర్ ఇస్ ఎ బిగినింగ్ దేర్ ఇస్ ఎన్ ఎండ్, వేర్ దేర్ ఇస్ ఎండ్ దేర్ ఇస్ ఎ బిగినింగ్. అంటే మన వాళ్ళు పాత ఆదిశంకరాచార్యులు చెప్పుకున్నట్టుగా పునరపీడనం పునరుద్ధ మరణం, ఏ సంసారే బౌద్ధస్తారే అనుకున్నట్టుగా చచ్చినవాడు పుట్టకమానుడు, పుట్టినవాడు చచ్చకమానుడు అని గీత సారం. తప్పనిసరైన వాటి గురించి ఎందుకు ఆలోచించడం అనేది వాళ్ళ సిస్టమ్ అయినట్టయితే, యోగా ఆఫ్ మాస్టర్ సివివి ఏం చెప్తుంది అంటే, వీఆర్ నాట్ ది ఫైనల్ ప్రోడక్ట్, చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్. ఆఫ్ ఆర్గన్ నెంబర్ 1. ఇంత మటుకు జరుగుతున్న సృష్టిలో చేంజ్ అనేది నిర్మాణ సూత్రం. ఆ చేంజ్ అనేది లేకపోతే ఎవల్యూషన్ లేదు. రాత్రి పగలు, సీజన్స్, వసంతకాలం, శీతాకాలం అట్లా కాలం లేకపోతే వెజిటేషను, బ్యాలెన్స్ ఆఫ్ నేచరు ఇదంతా ఉండదు కాబట్టి జరిగింది. కానీ ఆరిజిన్ నెంబర్ 2 ఏమంటుందంటే, ఈ ఎవల్యూషన్లో మీరు ఒకసారి ఆలోచించండి, పల్లెటూళ్ళలో కానీ మీరు తెలిసిన చోట కానీ కమ్మడివాడు కుండ తయారు చేస్తూ ఉంటాడు. కుండ పూర్తిగా తయారైన తర్వాత మాత్రమే దాని ఆకారం మీకు తెలుస్తుంది. మధ్యలో మీరు ఈ కుండ గట్టిగా లేదు, ఈ కుండని గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది, దీనికి కలర్ లేదు, డిజైన్ లేదు అనుకుంటే ఉపయోగం లేదు. ఓ శిల్పం చెక్కేవాడు శిల్పం పూర్తిగా చెక్కిన తర్వాత అప్పుడు దానికి ఒక ఆకారము, పరిపూర్ణత ఏర్పడుతుంది. రంగు, రుచి, ఒక అవగాహన, మెసేజ్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఎవల్యూషన్లో మనం మధ్యలో దారిలో ఉన్నాం. ఒక రోడ్డు మీద 4 చౌరస్తా దగ్గర నిల్చున్నట్టుగా వీఆర్ ఆన్ ది మిడిల్ పార్ట్. మనం నోట్స్లో చదువుకున్నాం, మైనర్ ట్రిపుల్ హ్యాస్ క్రాస్డ్ ద మేజర్ ట్రిపుల్ ఆన్ 16 ఆగస్ట్ 1913. ఆ రోజు స్పెషాలిటీ ఏమిటి, మైనర్ ట్రిపుల్ మేజర్ ట్రిపుల్ని క్రాస్ చేసినందువల్ల ఎవల్యూషన్లో బుధ అనేది మిడిల్ స్క్వేర్, మధ్య క్షేత్రం అన్నమాట. పైన మహాపరినిర్వాణ, పరనిర్వాణ, నిర్వాణ అనేది మేజర్ ట్రిపుల్ అనండి. పాత పద్ధతిలో ఆనంద కోశము. మైనర్ ట్రిపుల్ అని మా వీళ్ళు అనుకున్నా, లేకపోతే లోయర్ ట్రిపుల్ అనుకున్నా, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ అనేది లోయర్. మధ్యలో బుద్ధిక్ అనేది జంక్షన్ పాయింట్. ఈ బుద్ధిక్లో మళ్ళీ సబ్ డివిజన్స్ 7లో మధ్యలో బుద్ధిక్లో మళ్ళీ వచ్చి దాంట్లో ఈథరిక్ ఆర్ ఫిజికల్
దాంట్లో క్రియేషన్ జరుగుతోంది. అంటే ఏంటి, 3.5 కాయిల్స్ అయిపోయి ఇట్ ఈస్ గోయింగ్ టు 4th సబ్ ఫీల్డ్. అదే పాయింట్లో అకార్డింగ్ టు దిస్ లైన్ ది 5th రూట్ రేస్లో 7th సబ్ రేస్ జరుగుతోంది. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అరైవల్ ఆఫ్ ది 6th రూట్ రేస్ అని చెప్పి 1913లో డిక్లేర్ చేశారు. తర్వాత అకార్డింగ్ టు అబ్జర్వేషన్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ యూనివర్సల్ అబ్జర్వేషన్స్ ఆర్ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ 6th రూట్ రేస్ స్టార్ట్ అయింది. దాంట్లో 2nd జనరేషన్లో ఉన్నాము. ఇవాళ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఈ యోగం చేసిన వాళ్ళు 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళల్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు బర్త్కి రాకపోవటము అనేది ఒక సిస్టమ్. ఈ యోగా సిస్టంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటి సాధన చేసిన వాళ్ళు మళ్ళీ బర్త్కి రావాల్సిన అవసరం లేదు అని. ఇది ఊరికే థియరీయేనా, ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్గా మనకు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కొన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇది నిజమే అని మనం నమ్మినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి, ఈ రోజున డెవలప్డ్ మ్యాన్ 6th రూట్ రేస్లోకి ఎంటర్ అయినట్టయితే 7th రూట్ రేస్ అనేది అది కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు, టైం చెప్పలేము. బట్ మౌంట్ కైలాష్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క దాన్ని ఈథరిక్ ఫీల్డ్లో ఉంటుంది ప్లేను. శంబల ఈ ఏరియాలో 7th రూట్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత యోగా పద్ధతి ప్రకారం యోగం పూర్తి అయినప్పుడు అప్పటిదాకా ఆల్బిట్ అనే పోర్షన్లో ఉన్నటువంటి యొక్క యోగ సాధకులు దే విల్ రిటర్న్ టు ఎర్త్ విత్ ఫుల్లీ ఫార్మ్డ్ 7 levels ఆఫ్ 7th రూట్ రేస్ with eternity and immortality principles, with permanent physical body, with divine entity on completion of the yoga. మన యోగా అనేది సెంటనరీ లైన్. సెంటనరీ అంటే ఏంటి, మనం ఫస్ట్ సర్కిల్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరికి వచ్చినప్పుడు బిగిన్ అనే చోట ఆ రెవల్యూషన్ పూర్తవుతూ లాస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ని కట్ చేయలేదు కాబట్టి టాంజెన్షియల్గా వెళ్ళి ఇట్ కమ్స్ విత్ 10 అంటే 2nd సర్కిల్ వచ్చేసి టాంజెన్షియల్గా పైకి వెళ్ళి మళ్ళీ సర్కిల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ 1 2 3 4 5 6 7 8 9 అయ్యి 10 దగ్గర అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 100 అవుతుంది. అంటే ఈ సెంటనరీ ప్రిన్సిపల్లో మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ ఏంటి, 100 into 100 10,000 lakhs crores ఆ ఏరియాలో డెవలప్ అవుతుంది. మాస్టర్ గారు వెళ్ళిపోయి నెక్స్ట్ ఇయర్కి సెంటనరీ ఇయర్ కాబట్టి సెంటనరీ డెవలప్మెంట్ అయ్యి వీఆర్ నీరింగ్ ది ఫుల్ఫిల్మెంట్ అని అనుకోవచ్చును. ఆ స్పీడ్తో మనం కూడా డెవలప్ కావాలి. ఆ డెవలప్ కావడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కృతనిశ్చయము ఆర్ విల్ పవర్. ఆ విల్ పవర్ తోటి మనకు పాతవాళ్ళు చెప్పేవాళ్ళు మరణించే టైంలో వీడికి ఏదైతే థాట్ ఉన్నదో, ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికతో ఇట్ విల్ లీడ్ టు ది నెక్స్ట్ లైఫ్ అనేది. మనం రోజు ప్రాక్టీస్లో చేసేటువంటి యొక్క ఈ లైఫ్ ఇంతే, ఇదైన తర్వాత మళ్ళీ కొడతాము అనే దాంట్లో నుంచి బయటపడి ఐ ఆమ్ ఎటర్నల్, ఐ ఆమ్ ఇండిపెండెంట్, ఐ ఆమ్ గెటింగ్ ఫిజికల్ ఇండిపెండెన్సీ, ఐ నీడ్ నాట్ కమ్ టు బర్త్ వన్స్ అగైన్ అని అనుకున్నప్పుడు ఆ కుండలని అనేది స్టెబిలిటీని కవర్ చేస్తూ యాస్ట్రల్ కరగకుండా, నార్మల్గా అయితే యాస్ట్రల్ ఈథరిక్ యాస్ట్రల్ కవర్ చేసి ఈథరిక్ అనేది 15 నెలల్లో అబ్జర్వ్ అయిపోయి యాస్ట్రల్ మూన్ వెంట్ బార్డర్ దగ్గరికి వెళ్ళి బరస్ట్ అయ్యి స్టెబిలిటీ అనేది కమ్ టు బర్త్ ప్లానటరీ చైన్కి వెళ్ళి నెక్స్ట్ మెమరాండం తీసుకుని బర్త్కి వస్తుంది. ఇక్కడ ఈథరిక్ని యాస్ట్రల్ కవర్ చేయడం వల్ల, అంటే కుండలిని యాస్ట్రల్ కవర్ చేయడం వల్ల అది కరిగిపోయే ప్రమాదం అనేది ఉండదు. కాబట్టి దీస్ టూ విల్ బి ఇన్ ది
ఆల్బిట్ పోర్షన్ ఆఫ్ ది యోగా యాక్టివిటీ సెంటర్, and they will get further development and refined permanent perfect physical, so called physical or etheric అనేది బాడీ అనేది పర్మనెంట్ బాడీ తయారు చేసుకొని విత్ ఎటర్నల్ స్ట్రక్చర్ దాంతో రావాలి ఆన్ ది డే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనే దానికి మనకు మనసులో ఉన్నప్పుడు there are hundreds of volunteers, thousands of workers who are in the orbit portion. They are working for their own development and for the development of the line. ఎట్లాగైతే డెవలప్డ్ సోల్స్ పాత సిస్టంలో క్రియేటర్కి బ్రహ్మకి సహకారిగా ఉంటూ డివైన్ యాక్టివిటీని సాధించి తారకా స్టేట్ సాధించారో, అట్లా ఈ యోగాలో డెవలప్డ్ సాధకాసు మాస్టర్ గారి యొక్క ప్రోగ్రాంలో మాస్టర్ గారి యొక్క ప్రోగ్రాంలో వీళ్ళు కూడా అనుసంధానం అయ్యి వాలంటీర్స్ గా ఉన్నప్పుడు దే విల్ బి కాల్డ్ వైస్రాయిస్, అంటే రాజప్రతినిధులు అవుతారు. మాస్టర్ గారు ప్రపంచానికి సృష్టికి రాజు ఆర్జన్ నెంబర్ 2 అయినప్పుడు ఆయన రిప్రజెంటేటివ్స్ గా వీళ్ళు సాధకులు ఉండి ఫర్దర్ ఎవల్యూషన్ లో హెల్ప్ చేస్తారు. ఫర్దర్ ఎవల్యూషన్ ఏమిటి అంటారు, ఇప్పుడున్న ఎవల్యూషన్ ఒక 1/4 స్క్వేర్ లోనే ఉంటుంది. మీరు పైనుంచి వస్తున్న స్టెబిలిటీ ఎక్స్టెన్షన్ కిందకి వెళ్ళి కింద నుంచి సెల్ఫ్ రిఫ్లెక్షన్ పాయింట్ వచ్చి హారిజాంటల్ గా తిరిగిన ప్లేస్ లో ఆ సెంటర్ పాయింట్ ని ఇంటూ ఆర్ ఎక్స్ లాగా కనబడినప్పుడు దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కన్సర్వేషన్. ఈ హారిజాంటల్ పాయింట్ లో కింద ఉన్నటువంటి యొక్క క్వార్టర్ ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్, వై యాక్సిస్ పైనుంచి సెంటర్ పాయింట్ కిందకి ఎక్కడైతే వస్తుందో దిస్ ఈస్ ద క్వార్టర్ వేర్ ద ప్రజెంట్ క్రియేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ క్రియేషన్ లో ఎటర్నిటీని సాధించి మాస్టర్ గారి ప్రతినిధులుగా మాస్టర్ గారి యాక్టివిటీలో ఫర్దర్ క్రియేషన్ లో వాలంటీర్స్ గా ఉంటూ రాజప్రతినిధులుగా ఉండే మాకు పునర్జన్మ లేదు, మేము మళ్ళీ బర్త్కి రాము అనే కృతనిశ్చయము అనేది విల్ పవర్ అనేది ఎక్సర్సైజ్ చేసి ఆ విల్ పవర్ బాడీలో స్టెబిలైజ్ కావాలి అంటే మాస్టర్ ఇన్ కుండలని, మాస్టర్స్ వ్యూ టు బి ఫిల్డ్ ఇన్ కుండలని, కుండలని టు బి గవర్న్డ్ బై మాస్టర్స్ ప్రజ్ఞ. వాట్ ఈస్ మాస్టర్స్ ప్రజ్ఞ అంటే మాస్టర్స్ వ్యూ. వాట్ ఈస్ మాస్టర్స్ వ్యూ? ఎటర్నిటీ, ఇండిపెండెన్సీ, ఫ్రాటర్నిటీ, డివినిటీ, అమృతత్వము, అమరత్వము అనేది మనకు మైండ్లో బాడీలో కుండలిలో స్టెబిలైజ్ కావాలి. అట్లా స్టెబిలైజ్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ బర్త్కి రాకుండా ఉంటారు. ఇక్కడ ఏమాత్రం ఆశ ఉన్నా నేను అది అనుభవించాలి ఇది అనుభవించాలి, నేను వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి వాడిని చంపాలి, నాకు వాడి మీద ప్రేమ ఉంది వీడి మీద ద్వేషం ఉంది, ఇవన్నిటి నుంచి బయటపడి యూనిఫామ్ గా నేచర్ లో సూర్యుడు చంద్రుడు గాలి నీరు నిప్పు ఏ విధంగా అందరినీ సమానంగా చూస్తాయో అందరినీ సమానంగా చూస్తూ డివినిటీని మనం డెవలప్ చేసుకోవాలా. అంటే మనలో ఉన్న ఫారెన్ మ్యాటర్ అనండి, చెడు అనండి, వేస్ట్ మెటీరియల్ అనండి, దాంట్లో అన్ని వదిలించుకొని వీ షుడ్ బికమ్ క్లీన్, ప్యూర్, పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ డివైన్ బాడీ without our own pollution and with having the new model pituitary, eternity and master's view of the new line. A divinity master's view, I am the yoga sadhaka of master CVV అనే స్పృహ అనేది బాడీలో రూట్ అవుట్ కావాలా. రూటెడ్ గా అంటే పర్మనెంట్ గా స్టెబిలైజ్ అయ్యి అది మీ యొక్క ప్రతిరూపణగా ఉండాలా. ఎందుకంటే మీ భావాలు కూడాను మీకు సహాయం చేస్తాయి, అడ్డం పడతాయి. ఆ భావాలు అనేది పర్మనెంట్ గా ఉండాలా. వాటిని ఇవాళ మనం వచ్చిన పద్ధతి ఏ విధంగా బ్రహ్మ నుంచి క్రియేషన్కి వచ్చాము, మళ్ళీ డెవలప్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి అనేది దీంట్లో మనం ఇవాళ డిస్కస్ చేస్తాము. ఇవాళ రేపు ప్రోగ్రాంలో మీరందరూ సజెషన్స్ కూడా చెప్పండి, మీకు ఏమైనా ఇది ఎక్స్పెక్టెడ్ అని ఉన్నట్టయితే అది కూడా మనం టేకప్ చేద్దాము. అవర్స్ ఈజ్ నాట్ డిపెండెంట్ లైన్, అవర్స్ ఈజ్ ఇండిపెండెంట్ లైన్. వీ ప్రిన్సిపల్, ప్యూర్ లవ్ ప్రిన్సిపల్, మైత్రి ప్రిన్సిపల్, ఎటర్నిటీ ప్రిన్సిపల్,
వాట్ ఈస్ దట్ సివివి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ దట్ ప్రిన్సిపల్ ఫర్ విచ్ ఇట్ స్టాండ్స్. కాబట్టి లెట్ us బి ప్రిన్సిపల్డ్.